యాదాద్రి కొత్త గుడి ఓపెనింగ్ చేసినప్పుడు ఎట్లుండే శితం పోయొచ్చిండ్రు. నర్సన్నని దర్శనం చేసుకొని గుడిలో మంచిగా ఫోటోలు దిగి రావాలని మస్తు కాయిష్ పడ్డారు. ఓ నెల రోజులు తీర్థం సాగింది గుడికాడ. ఇప్పుడు సుతా అంతే, ఆయతరం వస్తే బగ్గ పోయేస్తున్నారు. ఇది మన తానా? మరి దేశం అంతటికెళ్ళి ఏడికి లైన్లు కడుతున్నారో తెలుసునా? ఇంకేడికి, అయోధ్య రామయ్య దగ్గరికి. ఇయాల సుత మస్తు మంది వచ్చిండ్రు రామయ్య దర్శనానికి. గంటలక మనం లైన్లు కట్టి కొలుసుకున్నారు. నిన్ననైతే 5 లక్షల మంది వచ్చిండ్రంటే ఎట్లున్నదో చూడురిగా. రాత్రి 7 గంటలకు బంద్ కావలసిన దర్శనాలు 10 గంటల దాకా వెంచిండ్రు. వచ్చినోళ్లను నారాజ్ చేయొద్దని అందరూ ఒక్కపారే ఉరికి రాకుర్రి. ఓ 15 రోజులాగి నిమ్మలంగా రారని కోరిండ్రు గుడోళ్ళు. 5 ఏండ్ల బాలుడి రూపంలో ఉన్నాడు కాబట్టి బాలక్రామని పిలుస్తారట ఈ కాంచి. ఇక చెప్పుకోవాల్సింది నగల గురించి. బాలరాముడు బంగారి రాముడైండు. మళ్ళా నెత్తి మీద బంగారం శెత్తిరి, వజ్రాలు పచ్చలు ఒదిగిన కిరీటం, నుదిటి మీద వజ్రాలు కెంపులద్దిన నామం, మెడ చుట్టూ తీర్తీర్ నగలు విజయమాల, అండ్లా కెంపులు వదిగిన సుదర్శన చక్రం, కమలం, శంఖం, కలశం పెట్టిండ్రు. ఎడమ చేతి బంగారు విల్లుల ముత్యాలు, కెంపులు, పచ్చల రాయి, కుడి చేతుల బంగారి బాణం, నడుము చుట్టూ కర్దాని, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలతోటి వేసిన నగ, చిన్న చిన్న గంటలు, చేతులకు రత్నాలు పెట్టిన కంకణాలు, ఏళ్లకు రత్నాల ముద్రికలు, పాదాలు బొటన వేళ్లకు అలంకరించిన పైంజానియా. బాలరామునికి 5 ఏండ్లు కాబట్టి ఆడుకుంటానికి ఎండితోటి వేసిన గిలక్కాయ, ఏనుగు, గుర్రం, ఒంటె, తీర్తీర్ బొమ్మలు ముంగట పెట్టిండ్రు. అంతా కూడా భక్తులు సమర్పించిన బంగారమే. కొందరు ఆళ్లే నగలు చేపిచ్చిరట గుడోళ్లతోటి మాట్లాడి. ఉత్తరప్రదేశ్ లా ఓ గోల్డ్ షాప్ లా 132 మంది 12 రోజులు కష్టపడ్డారట కడమవాటి కోసం. 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు వాడిండ్రట. అన్నిటికి కలిపి మొత్తం ఓ 15 కిలోల బంగారం ఉండొచ్చని చెప్తున్నారు. మనం టీవీలో చూస్తుంటేనే శమక్కుమంటున్నాయి గాని ఇక గుడి లోపలికి పోయి చూస్తే ఆడికెళ్ళి కదల బుద్ధి కాదేమో పో.